తిరుమల శ్రీవారి సమక్షంలో మంత్రి రోజాను అమరావతి రైతులు ప్రశ్నించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, శ్రీవారి సన్నిధిలో మంత్రి రోజాకు చుక్కెదురైందా? అమరావతి రైతులు మంత్రి రోజాకు చుక్కలు చూయించారా తిరుమలలో అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటేంటంటే రోజా తిరుమల వెళ్ళటం అనేది కొత్త కాదు. ఆమె కనీసం వారానికి ఒకసారి, నెలకి కనీసం 5-6 సార్లు వెళ్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆమె వెళ్తూ కూడా అనేక మందిని తీసుకెళ్తుంటారు. అదో పెద్ద కుంభకోణం అని చెప్పి ఆ మధ్య వచ్చినటువంటి న్యూస్ కూడా. కనీసం 40-50 మందిని తీసుకెళ్ళిపోయేసి అక్కడ అంత ఆగమ శాస్త్రానికి విరుద్ధమైనటువంటి వ్యవహారాలు అన్నీ చేస్తూ ఉంటారనేది ఆమె మీద వచ్చినటువంటి అభియోగాలు అప్పట్లో. సరే, ఆ తర్వాత ఏమైనా మారుతారా అని అంటే ఆ తర్వాత కూడా ఆమె మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఆమె అసలు విఐపి ప్రోటోకాల్ దర్శనాలని ఆమె కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఇలా రకరకాలుగా ఆమె మీద ఉన్నాయి విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అయితే తిరుమల దర్శనానికి, తిరుమల శ్రీవారి దర్శనానికి మాత్రం ఆమె రెగ్యులర్గా వెళ్ళేటువంటి ఒక భక్తురాలుగా కనిపిస్తూ ఉంటారు. అసలు ఆమె ఎందుకు అన్నిసార్లు వెళ్తారు? ఇప్పుడు సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో తిరుమల తిరుపతి వెళ్ళటానికి, శ్రీవారి దర్శనానికి ఎంతో ప్లాన్ చేసుకున్నా కానీ గంటల కొద్దీ అక్కడ నిరీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు రోజుకి ఒక 20 మంది 30 మంది ఉంటే చాలు, మొత్తం దర్శనం మొత్తం కొన్ని లక్షల మంది ఆగిపోతారు. సో అలాంటి శ్రీవారి దర్శనాన్ని ఈ మొత్తం లక్షల మందికి ఆపేస్తుంది కదా ఆవిడ. ఆమెంటి పాపాల్లో ప్రక్షాళన కోసం వెళ్తున్నారని చెప్పేసి చెబుతూ ఉంటారు. జనరల్గా దేవుడి దగ్గరికి ఈసారి సీటు కూడా కన్ఫర్మ్ కాలేదు, సీటు కోసం కూడా వెళ్తున్నారని కొంతమంది వెళ్తుంటారు. సో పాప ప్రక్షాళన కోసం వెళ్తుంటారు. ఎవరైనా పాపాలు చేస్తే మమ్మల్ని క్షమించు దేవుడు అని చెప్పి ఆడ పోయి మొక్కుంటారు అనేది. లేదు, కోరికలు కోరడానికి. ఈ రెండే కదా. సో మరి రోజా కోరికలు తీరలేదా అనేది మనకు తెలియదు. ఇంకా ఏం కోరికలు ఉన్నాయి అనేది. ఆల్రెడీ మినిస్టర్ అయిపోయింది. ఆ కళ్ళ మీద నీళ్ళు పెట్టుకొని ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈ జన్మకి నేను ఇంతకన్నా నాకేం అవసరం లేదని చెప్పింది ఒక మూమెంట్లో. గుర్తుందో లేదో, మినిస్టర్ అయిన తొలి రోజుల్లో. ఎందుకంటే అసలు యాక్చువల్గా మినిస్టర్ ఏ ఈక్వేషన్లో కూడా ఆమెకి రావడానికి లేదు అప్పట్లో. కేవలం స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నటువంటి కేసీఆర్, వీళ్ళిద్దరి కారణంగానే ఇంకా మినిస్టర్ పదవి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడి ఇచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో జరిగినటువంటి చర్చ. సరే, అది వచ్చిన తర్వాత ఆమె ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇంతకన్నా నాకు అవసరం లేదు భగవంతుడా అని చెప్పి ఆమె ఆ రోజున ఆనంద బాష్పాలు రాల్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆమె నాకు మళ్ళీ టికెట్ కావాలి, అక్కడి నుంచి పోటీ చేయాలి, నేను హ్యాట్రిక్ కొడతాను అని చెప్పి ఆవిడ మళ్ళీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ఆమెకేమో అనుకూలమైనటువంటి సర్వేలు లేవు అనేది వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఈసారి టికెట్ ఇస్తారా అని అంటే ఈసారి స్టాలిన్ చెప్పినా, కేసీఆర్ చెప్పినా, ఎవరు చెప్పినా ఆమెకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. పైగా నగరి కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి ఆమె వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి రోజా కనుక ఇస్తే ఖచ్చితంగా ఓడించి పంపిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బాహాటంగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లే ముందుకొచ్చి ఆవిడ అవినీతిని కూడా బయట పెట్టారు ఈ మధ్యకాలంలో. అవును, 40 లక్షల రూపాయలు తీసుకొని అక్కడ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తామని చెప్పి 40 లక్షలు రోజా బ్రదర్ తీసుకున్నాడని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఆమె ఏదో మాట్లాడింది. ఆమె మాట్లాడి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా నా మీద ఇలాంటి విమర్శలు చేశారు, అంటే చంద్రబాబు నాయుడు నా స్థాయికి దిగిపోయాడు అని చెప్పి ఆమె మీద లాజికల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆమె చంద్రబాబు నాయుడు ఆమె స్థాయికి దిగటం కాదు, ఆ కౌన్సిలర్లే, వాళ్ళ కౌన్సిలర్లే ఆమె గురించి మాట్లాడుతున్నారంటే ఆ కౌన్సిలర్ స్థాయికి ఈయన దిగిపోయింది అనుకోవాలి. అది ఎందుకు అనుకోకూడదు? చంద్రబాబు నాయుడు విమర్శించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక మంత్రి స్థాయికి దిగిపోయి విమర్శిస్తున్నాడని చెప్పి ఆమె ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆమెను విమర్శించినటువంటి వాళ్ళు ఎవరు? ఫస్ట్ అసలు ఆధారాలు బయటపెట్టింది కౌన్సిలర్స్, వాళ్ళ పార్టీ కౌన్సిలర్సే. అంటే ఈ కౌన్సిలర్ స్థాయికి దిగిపోయిందని చెప్పి అనుకోవాలిగా. ఇది అనుకున్నప్పుడు అది కూడా అనుకోవాలిగా. సో సరే, ఆమె ఏదో లాజికల్గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆమె కొంత మాటకారి అనేది అందరికీ తెలుసు, ఫైర్ బ్రాండ్ అనేది సంగతి అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. సరే, అది పక్కన పెడితే అసలు రోజా ఇప్పుడు తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళినటువంటి ప్రతిసారి ఏదో ఒక రకంగా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారనేది బయటకు వస్తుంది. ఇప్పుడు తాజాగా ఆమె తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ శ్రీవారి సేవ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. శ్రీవారి సేవ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఈయనతోటి సెల్ఫీలు దిగటానికి వచ్చారు. సెల్ఫీలు దిగినటువంటి క్రమంలో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మాట్లాడుతూ మేము విజయవాడ నుంచి వచ్చామని చెప్పి, విజయవాడ నుంచి గుంటూరు నుంచి వచ్చామని చెప్పి చెబితే అమరావతి
రాజధానికి ఉండాలి, ప్లస్ ఒకే రాజధాని రాష్ట్రానికి ఉండాలి, మీరు 3 రాజధానులు అంటున్నారు. కాబట్టి మీరు జై అమరావతి అని చెప్పి అని చెప్పి నినాదం చేయండి అని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టారు. వాళ్ళేమో జై అమరావతి అంటూ వాళ్ళు నినాదాలు చేసి మీరు కూడా అంటారా లేదని చెప్పి ఆ సెల్ఫీలు దిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను నిలదీశారు. నిలదీస్తే అప్పుడు ఆమె చాలా చాకచక్యంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం, ఇది ఇలాంటి చోట ఇలాంటి మాట్లాడకూడదు అని చెప్పేసి జారుకొని వెళ్ళిపోయారనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడటానికి కానీ అమరావతి గురించి ప్రస్తావించడానికి కానీ ఇష్టపడినటువంటి రోజా మరి గతంలో అక్కడికి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో ఆమె ఆగమశాస్త్రం విరుద్ధంగా వ్యవహరించారు కదా. మరి ఇది ఎందుకు అనకూడదు? ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ప్రస్తావించకూడదా? రాజధాని గురించి మాట్లాడకూడదా? అదేమైనా నిషేధమైనటువంటి అంశమా? కాదు కదా. అంటే వాళ్ళ పార్టీ విషయంలో నిషేధమైన అంశం అయితే అయి ఉండొచ్చు. కానీ అంతకుముందు వెళ్ళినప్పుడేమో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అనేక సందర్భాల్లో వ్యవహరించారనేది ఆరోపణలు వచ్చాయి. టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి ఆమె మీద. తర్వాత ఎవరెవరినో తీసుకెళ్ళి విఐపి ప్రోటోకాల్ దర్శనానికి ఆమె తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చినాయి. ప్లస్ ఆమె వల్ల క్యూ అంతా ఆగిపోయిందని, ఇప్పుడు ఆమె ఏదో పాపాలను గడిగించుకోవడానికి వెళ్తున్నారు, లేదా కోరికలు తీసుకోవడానికి వెళ్తున్నారు అనుకుందాం. మరి ఈ వెళ్ళినందువల్ల ఒక 40-50 మందిని వేసుకొని అక్కడ ఆగమ శాస్త్రం విరుద్ధంగా ప్రోటోకాల్ దర్శనాలకు అందరిని తీసుకెళ్తే మరి వీళ్ళు నిలిచిపోయిన వాళ్ళు వీళ్ళ పాపం అంగ తగలదా? ఇప్పుడు సరే మంత్రి హోదా ఉంది, మంత్రి హోదాకు తగ్గట్టు ఆమె ఫ్యామిలీ లేదంటే ఆయన సమీప బంధువులు లేదా స్నేహితులు ఎవరన్నా ఒక 5-6 అయితే ఓకే. ఇప్పుడు ప్రోటోకాల్ దర్శనం కూడా ఎలా ఉంటుందంటే 6కే మ్యాక్సిమం లెటర్ ఇచ్చినా కానీ. సో దానికి ఒక నిబంధన పెట్టారు, నియమాలు పెట్టారు, వాటిని అనుసరించాలి కదా. వాటిని ధిక్కరిస్తూ వ్యవహరిస్తున్నటువంటి రోజా ఇవాళ అమరావతి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు ఆమె. సో పార్టీ లైన్లో వెళ్తున్నారు, ఓకే, పార్టీ లైన్లో వెళ్ళినా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఆమె అసలు తిరుపతి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె ఎప్పుడు డిస్టర్బ్ అయినా కానీ అక్కడికి వెళ్తుంటారనేది చెప్తూ ఉంటారు. గతంలో కూడా మనం మినిస్టర్ పదవి రాకముందు కాశీ వెళ్ళి వచ్చారు ఆవిడ. తర్వాత ఇంకేదో దేవుడు కరుణించినట్టున్నాడు. మరి కారణం ఏదైనా కానీ దేవుడు కరుణించారా, స్టాలిన్ కరుణించారా, లేదంటే కేసీఆర్ కరుణించాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కరుణించాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఆఫీసర్ చెప్పినట్టు ఆయనకు పైనుంచి ఎవరో కరుణిస్తుంటారు, చెప్తుంటారు, వాళ్ళు కరుణించారు. సరే కారణం ఏదైనప్పటికీ ఆమెకైతే మంత్రి పదవి వచ్చేసింది. ఆ మంత్రి పదవికి తగినట్టు వ్యవహరించాలి కదా. ఇటీవల కాలంలో బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళి 1వ తారీఖున ఏం చేశారు? జనవరి 1వ తారీఖున అందరికీ తెలిసిందే. ఆమె టూరిజం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే ఒక బెంచ్ కార్ని గిఫ్ట్గా ఇస్తూ తన కొడుక్కి అది సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఆమె మీద వచ్చినట్టు విమర్శలు ఏందో మనం చూసాం. ఆ తర్వాత ఆమె కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారు. జగనన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదో పెట్టి ఆమె అన్ని డయాస్ల్లో ఆమె డ్యాన్సులు వేసుకుంటూ రాష్ట్రం మొత్తం తిరిగారు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఆమె క్రికెట్ పట్టుకొని క్రికెట్ ఆట నేర్పించారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి. సో ఆమె అంటే ఏ పని చేసినా కానీ మంత్రి హోదాలో మంత్రికి తగిన విధంగా చేయట్లేదు అనేటువంటిది ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో ఆమె ఒంగోలు ఎంపీగా అయిపోతున్నారనేది వినిపించింది. అక్కడ నగిరి లేదు, నగిరి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ ఉండేటువంటి కౌన్సిలర్లు కానీ, అక్కడ ఉండేటువంటి చైర్పర్సన్ కానీ, అక్కడ ఉండేటువంటి మాజీ చైర్పర్సన్ కానీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆమె టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదని కానీ ఇమీడియట్గా రోజా భర్త సెలవుమణి స్టాలిన్ దగ్గర కనిపించారు. అంటే మళ్ళీ అక్కడి నుంచి లాబింగ్ నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈసారి ఇన్ని లాబింగ్ చేసినా టికెట్ తెచ్చుకున్నా అక్కడ ఉండేటువంటి వాళ్ళు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమెని ఒంగోలుకు పంపిస్తారని చెప్పేసి అనుకున్నారు. సో ఒంగోలుకి ఎంపీ క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారని కానీ ఆమె మీద ట్రోలింగ్స్. ఏం ట్రోలింగ్స్ తెలుసా? విచిత్రంగా ఇప్పటివరకు ఒంగోలు గిత్తలంటే పేరు, ఇక నుంచి ఒంగోలు డాష్ 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 ఫేమస్ అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేశారు. అంటే అది నేను చెప్పకూడదు. డాష్ డాష్ లూ మధ్యలో ఫిలప్ చేసుకోవచ్చు నువ్వు. సో అలాంటి ట్రోల్స్ పెట్టారు. అంటే ఒంగోలుకి ఆమెను అన్నం చేసిన తర్వాత మళ్ళీ సర్వేలు చేసుకుంటే అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్ళీ శివరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ ఫిక్స్ చేస్తున్నారు అన్నారు. ఆయన మీద కూడా ఇప్పుడు తిరగబడుతున్నారు అక్కడ ఉన్నటువంటి లీడర్లు. సో ఇలాంటి పరిస్థితుల్లో రోజా అక్కడికి వెళ్ళి అమరావతి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడినటువంటి రోజా ఆగమ శాస్త్రాన్ని గౌరవిస్తున్నారా అని అంటే ప్రశ్నార్థకం. సో కాబట్టి శ్రీవారు అల్టిమేట్గా ఎవరికి ఏం చేయాలో చేస్తారు.